అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇంకోటి ఈ మధ్య అంటే బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేస్తారు అనే చర్చ ఎక్కువ జరుగుతుంది. కవిత ఆరోపణ చేశారు, అదొక విషయం అయితే ఈ మధ్య మీ పార్టీ నుంచి బీజేపీలో చేరిన గువ్వల బాలరాజు కూడా అదే మాట అన్నారు. నిజంగా అలాంటి ప్రయత్నమైనా జరుగుతోందా? సింపుల్ చంద్రమౌళి గారు, మా పార్టీ పుట్టిన 25 సంవత్సరాల కాలంలో మేము బీజేపీ అంటూ కూడా నడిపోలేదు. ఒకసారి కాంగ్రెస్తో పొత్తు చేసినాము, ఒకసారి తెలుగుదేశంతో పొత్తు చేసినాము. ఇంత వ్యతిరేకించే పార్టీలైనా తెలంగాణ కొరకు వాళ్ళతో జై తెలంగాణలో అనిపించాలని. బీజేపీ ఎప్పుడు మాకు అగర్భ శత్రువుగానే ఉంది. సహజంగానే మోడీ గారు ఎందుకు తెలంగాణ వ్యతిరేకి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కూడా వ్యతిరేకించిన ఆయన. ఈ విషయం ఇవాళ కొత్తగా ఏం పుట్టలేదు. గత చాలా కాలంగా అనేక మీడియా సంస్థలు వీటిని వదిలిన బయటికి ఇష్టం వచ్చిన రాతలు రాసిండ్రు. మేము ఇట్లే కంటిన్యూ అవుతున్నాం, వాళ్ళు అట్లే ఉన్నారు. ఇవాళ బీజేపీ మమ్మల్ని శత్రువుగా చూస్తుంది ఈ రాష్ట్రంలో. ఎవరిని అడిగినా చెప్తారు మీరు. వాస్తవానికి బీజేపీకి దేశమంతటా కాంగ్రెస్ శత్రువు, ఒక్క తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ మిత్రుడు, మేము శత్రువులం. గత 2 సంవత్సరాలుగా వాళ్ళ ప్రాక్టీస్ కూడా చూస్తున్నారు. ఎందుకంటే 2 జాతీయ పార్టీలు అవి, ఢిల్లీ పీఠం కొరకు పోటీ పడే పార్టీలు. వాస్తవానికి ఇక్కడ 20 నెలలుగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ ఎవరి మీద చేయాలి దాడి? కాంగ్రెస్ మీద చేయాలి. కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రిని మేము విమర్శ చేస్తే కూడా కాంగ్రెస్ నాయకుల కంటే ముందే రియాక్ట్ అవుతుంది బీజేపీ నాయకులు. బండి సంజయ్ కావచ్చు, ఇంకో ఆయన కావచ్చు. రేవంత్ మీద ఈగ వాళ్తే వీళ్ళు ఎక్కువ బాధపడుతున్నారు, వీళ్ళు ఎక్కువ దులిపే ప్రయత్నం చేస్తున్నారు. అంతగా ఐక్యత అనుబంధం వాళ్ళ మధ్యన ఉంది. అది కేవలం టీఆర్ఎస్ను బీఆర్ఎస్ను మళ్ళీ లేవకుండా బలోపేతం కాకుండా చేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఇద్దరు కలిసి బదులుకొని చేస్తున్నాయి తప్ప ఇవి ఇంకోటి కావు. ప్రచారాలు బీజేపీ కలిసి ఇద్దరు కలిసి చేస్తున్నారు నాటకాలు. ఇక్కడ క్లియర్గా రేవంత్ రెడ్డి అనబడేవాడు మోడీ మనిషిని అందరికి తెలుసు. ఇట్స్ ఓపెన్ సీక్రెట్. కాంగ్రెస్ దాని నుంచి వెళ్ళి పక్కదారి పట్టించడం కొరకు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పేరు మీద పెట్టినాడు మోడీ. బట్ హీఈస్ మోడీస్ మ్యాన్, అందులో డౌట్ లేదు. మోడీ అనుకుంటేనే ఆ కుర్చీలో కూర్చోబెట్టగలిగినాడు అనేది అందరికీ. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసింది రాహుల్ గాంధీ కాదు, మోడీ మాత్రమే. అందులో ఏం సందేహం లేదు. దాని కొరకు బండి సంజయ్ని బలి చేసి మరి ఈయన ముఖ్యమంత్రి. ఇట్లా బండి సంజయ్కి దీనికి సంబంధం చాలా క్లియర్గా మీరు చూసినారు. ఎన్నికల ముందు మీరు చూసినారు, కాంగ్రెస్తో బీజేపీ ప్యారలల్గా వేస్తుందన్న భావన వచ్చింది బండి సంజయ్ అధ్యక్షం చేసిన తర్వాత. బండి సంజయ్ని పీకినారు, సడన్గా పీకేసినారు, కారణం చెప్పకుండా తీసేసినారు. తీసి బీజేపీని డౌన్ చేస్తూ కాంగ్రెస్ని లేపినారు మోడీ గారు. చాలా క్లియర్గా అయితే ఓపెన్గా జరిగిన విషయం. పెడుతూనే ఏం చేసినారు, మీరు ఇవాళన్న భావన ఇలా కొత్తగా వీళ్ళు మాట్లాడినంటున్నారు. బండి సంజయ్ని తీయాలని నిర్ణయం తీసుకొని డైరెక్ట్గా అమిత్ షా ఆఫీస్ నుంచి ఇక్కడ ఒకరిద్దరు వాళ్ళకి అనుకూలంగా ఉండే పత్రికలు ఎవరైతున్నారో, మాకు మొదటి నుంచి ఆగాభ శత్రువులుగా ఉన్న వాళ్ళకి సమాచారం ఇచ్చి కేసీఆర్ కోరిక మేరకే పీకేసినారని చెప్పి రాయండి అని చెప్పి ఫ్రంట్ పేజీలో పెట్టించి రాయించినారు. ఇవన్నీ కనబడ్డాయి మనకు. ఇద్దరు కలిసి పనిచేసినారు. కాళేశ్వరం విషయంలో ఒకటే రోజులో అది ఏదో జరిగిందన్న సమాచారం వచ్చిన ఒక్క రోజులో ఎన్డీఎస్ఏ, ఇప్పుడు భారతదేశంలో ఏ ప్రాజెక్టు పోలేదు, ఎన్డీఎస్ఏ వచ్చి అక్కడికి ఫోన్ కూడా పోలేదు. ఇక్కడనే ఏదో నివేదిక తయారు చేసినట్టు అది కిషన్ రెడ్డికి ఇచ్చినట్టు కిషన్ రెడ్డి మీడియాకు ప్రకటించి మమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం చేసినారు. అది బీజేపీకి ఉపయోగపడదని తెలుసు. దేనికి ఉపయోగపడుతుంది? కాంగ్రెస్కి ఉపయోగపడుతుంది. చాలా క్లియర్గా కాంగ్రెస్ రూపంలో ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బట్ మోడీ మనిషి చెప్పడానికి ఇట్లా 1 నుంచి 100 కారణాలు అంటున్నారు. కానీ బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటనే వాదన ఏదైతే ఉందో 2023 ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్కి నష్టం కలిగించింది. ఇప్పుడు అది చెప్తున్నాను. ఒక పథకం ప్రకారం ఎందుకు బీఆర్ఎస్ ఒక పథకం ప్రకారం బీఆర్ఎస్ని దెబ్బ కొట్టడం కొరకు వాళ్ళిద్దరు కలిసి ఆడుతున్న నాటకంలో భాగంగానే ఈ ప్రచారాలు జరుగుతున్నాయి అనే విషయాన్ని అదే చెప్పినాను స్పష్టంగా. వాళ్ళిద్దరు కలిసి మమ్మల్ని శత్రువుగా భావిస్తున్నారు. ఇక్కడ వాళ్ళిద్దరు మాకు భయపడుతున్నారు, కేసీఆర్కి భయపడుతున్నారు. 2 జాతీయ పార్టీలు కూడా కేసీఆర్కి భయపడుతున్నాయి. చాలా క్లియర్ కనబడుతుంది. ఈ 20 నెలలుగా చూడండి, మీరు చెప్పండి. 20 నెలల ప్రాక్టీస్లో బీజేపీ పార్టీ ప్రతిపక్షంగా అసెంబ్లీలో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంది, బయట వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంది, హైడ్రా విషయంలో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంది, మూసీ విషయంలో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంది, లగచర్ల విషయంలో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంది. అనేక ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వం తీసుకుంటున్నప్పుడు వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా మీరు చూస్తారు. మూసీ విషయాన్ని వాళ్ళు చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కిషన్ రెడ్డి దగ్గర నుంచి చాలా మంది నాయకులు చేశారు. కిషన్ రెడ్డి కేవలం ఆయన అంతకుముందు శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో ఒక పెద్ద అలజడి వచ్చింది కాబట్టి ఒక్క పూట పోయి ఒక డ్రామా చేసేసి ఆడ నిద్ర చేసి వచ్చినా మాట్లాడండి. నిద్ర చేస్తారండి యుద్ధం చేసేటోడు కూడా? అంటే దాన్ని నిద్ర చేస్తాడా? ప్రమాదం లేదని నిరూపిస్తున్నాం మేము అని చెప్పి వాళ్ళు మీకు నమ్మకం లేదా వాళ్ళ ఉద్యమం? ఒక డ్రామా అది చేయి, ఒక మాస్ ఈవెంట్ చేయి, ఎందుకు వచ్చేలే
నువ్వు చేయలేదు. వస్తే నువ్వు రోజు పోయి ప్రజలు జో కొట్టినట్టు చేసి వచ్చినావు. క్లియర్ కనబడుతుంది కదా. ఈ విషయంలో బీఆర్ఎస్ చేసింది ఏంటి? బీఆర్ఎస్ చాలా అద్భుతమైన పోరాటం చేసింది. మా పోరాటం వల్లనే ఇవాళ ఆగి ఉన్నది. అది లేకపోతే ఈ పాటికి మొత్తం పేదల ఇంట్లో కూలగొడుతుంది. ఇక్కడ ఎలాంటి పోరాటం చెప్పగలుగుతారా? బ్రహ్మాండంగా ప్రజలు ర్యాలీ చేసినాము, ప్రజల దగ్గరికి పోయినాం, పెద్ద ఎత్తున సమావేశాలు పెట్టినాం, అన్నిటికి సిద్ధంగా ఉండాలని చెప్పినాం. కేటీఆర్ గారు మొత్తం మూసి పరివాహక ప్రాంతంలో ఇక్కడి నుంచి అక్కడికి ఏ ఇండ్లు అయితే కూలిపోతున్నాయో వాళ్ళకి పోయి ధైర్యం ఇచ్చినాం. మేము వచ్చి బుల్డోజర్ గడ్డం పడుకుంటామని చెప్పినాం. పెట్టిన మార్కింగ్లు కూడా ఆపినాం. ఇవాళ పెట్టిన మార్కింగ్లు అయిపోయినాయి కదా. 13,000 ఇండ్లు కూలగొట్టడానికి పెట్టిన మార్కింగ్లు. ఇది తప్పు అని చెప్పినాం. ఇది కేవలం డబ్బుల కొరకు ఒక స్కామ్ కింద చేసే ప్రయత్నం తప్ప వీళ్ళు చెప్పింది అవసరం లేదు. మూసీని ఎట్లా రెజ్యూనేట్ చేయాలనో మేము చెప్పినాం, మేము చేసినాం, మేము ప్రారంభించినాం. దాని అంతా కూడా ప్రజలకు చూపించినాం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి కేటీఆర్ గారు 16,500 కోట్లతో సరిపోతుంది, ఇది ఎవరు ఒక ఇల్లు కూలగొట్టే పని లేదు, చాలా స్పష్టంగా చూపించినాం. వాటర్ని ఎట్లా క్లీన్ చేయాలో చూపించినాం, ఎట్లా నాలాలు ఎట్లా డెవలప్ చేయాలో చూపించినాం. ప్రజలకి అవతలకి ఇతలకి వెళ్ళడానికి కొత్తగా 16 బ్రిడ్జిలు కట్టడానికి ఖర్చు ఎంతనో చెప్పినాం. ప్రతిదీ చెప్పినాం. రెడ్డి అదే పని చేస్తానన్నప్పుడు మీరు దాన్ని ఎందుకు ఆ వ్యతిరేకిస్తారు? పనిని మేము వద్దంటలేం లేదు. ప్రజల ఇండ్లు కూలగొట్టి 150,000 కోట్లు ఖర్చు పెడతానన్నప్పుడు మాత్రమే వ్యతిరేకించడం. మేము దాన్ని అమలు చేయమంటున్నాం. ఇప్పుడు మేము కానీ 150,000 కోట్లు ఖర్చు పెడతానని చెప్పి ఇప్పటిదాకా ముఖ్యమంత్రి ఎక్కడా చెప్పలేదన్న విషయాన్ని కూడా ఆయన చెప్తున్నారు. మీరు ఒక్కసారి బయటలు తీయండి, మీ దగ్గర ఉన్నాయి చాలా బయటలు. ముఖ్యమంత్రి 150,000 కోట్లన్న బయటలు మీ దాంట్లో ఉన్నాయి, తీయండి. డిపిఆర్ఏ పూర్తి కాలేదు. డిపిఆర్ పూర్తి కాకుండా ఎందుకు మాట్లాడిండు? డిపిఆర్ పూర్తిగా ఎందుకు చెప్పిండు? పునరుజ్జీవన పథకం మాత్రమే ఇది. 150,000 కోట్లు అని ముఖ్యమంత్రి మాట్లాడింది నన్ను తీసి చూపించమంటారా? చూపించండి. మీ దాంట్లోనే ఉన్నాయి. మీ దాంట్లోనే మూసి ప్రక్షాళన మీద ముఖ్యమంత్రి మాట్లాడింది ఒకసారి తీయండి. ఓకే, దొరికితే మీరు చూపించదలుచుకుంటే. బీఆర్ఎస్కి సంబంధించి కష్టకాలంలో ఉందా, ఒక సంక్షోభంలో ఉందా? ఒకవైపు కేసీఆర్ గారికి హెల్త్ బాగాలేదు, ఒకవైపు చాలా అవినీతి ఆరోపణలు, కేసులు వస్తున్నాయి, ఇంకోవైపు పార్టీ నుంచి చాలామంది నాయకులు వెళ్ళిపోతున్నారు. ఏంటి పార్టీ భవిష్యత్తు మీకు ఎట్లా కనిపిస్తుంది? చాలా మంది నాయకులు ఎవరేం వెళ్ళిపోలేదు. ఇప్పుడు గోల బాలరాజు వెళ్ళిపోయాడు. పోతే దానికి మాకు అద్దెకంటే ఎక్కువ వస్తున్నారు. ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి. మాకు చాలా మంది వస్తున్నారు. పైలట్ రోహిత్ రెడ్డి వెళ్ళిపోతున్నారు, హర్షవర్ధన్ రెడ్డి వెళ్ళిపోతున్నారు, మీరు పుట్టిస్తున్నారు, జనార్దన్ రెడ్డి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు చాలా స్పష్టంగా ప్రకటన చేసి జైపాల్ యాదవ్ వెళ్ళిపోతున్నాడు అంటే. మరి వీళ్ళందరూ బాలరాజు పోయిన నియోజకవర్గంలో మీటింగ్ పెట్టి కార్యకర్త ధైర్యం ఇచ్చి వచ్చినారు. బట్ మీరు వాళ్ళ మీదనే పుట్టిస్తున్నారు. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పినాక కూడా, ఒకసారి చెప్పినాక కూడా మాట్లాడకూడదు. ఓకే, ఒకసారి చెప్పినాక కూడా మీరు మాట్లాడకూడదు. మల్లారెడ్డి మీద కూడా అలాంటి వార్తలు వస్తున్నాయి, వాళ్ళ అల్లుడు రాజశేఖర రెడ్డి మీద వస్తున్నాయి. అవును, మీడియా, రేవంత్ మీడియా పుట్టించుకుంటుంది, మాట్లాడుతుంది. రేవంత్ మీడియా, బీజేపీ మీడియా రెండు కలిసి ఉన్నాయి కాబట్టి, చంద్రబాబు కూడా ఉన్నాడు కాబట్టి, అందులో ముగ్గురు కలిసి చేస్తున్న దాడి మీడియా వాళ్ళ చేతిలో ఉంది. స్లాటర్ హౌజులు ఉన్నాయి, నేను చెప్పిన స్లాటర్ హౌజులు మస్తు ఎటువంటి కాయమా కొట్టే పనులు చేస్తున్నాయి. ఇంకా అంతే, దాంట్లో భాగంగా వస్తుంది. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా బుద్ధినోడు మళ్ళీ ఎవడన్నా రాస్తాడు ఎట్లా? ఒకసారి చెప్పిండు ఆయన. మీరు నమ్ముతున్నారు గట్టిగా వాళ్ళ నుంచి ఎవరు కూడా బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోరు అని? పోమని చెప్పినారు వాళ్ళే. ఇక మళ్ళీ నువ్వు నేను నమ్మడం ఏంది? వాళ్ళే చెప్పిన తర్వాత. ఇంకొకటి, ఒక పార్టీ నుంచి 4 వెళ్ళిపోయిన మాత్రం నా పార్టీ మొత్తం పోయిందని అనుకుంటే తెలియతక్కుతాను కదా. అట్లా చాలా పార్టీల నుంచి పోయినారు. కానీ బీజేపీ నుంచి వెళ్ళిపోలేదా ఎవరు? ఇప్పటికే కాంగ్రెస్ నుంచి ఎవరు పోలేదా? ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినారు, కొంతమంది వెళ్ళిపోయినారు. అంతకుముందు 12 మంది ఎమ్మెల్యేలు మాకు కూడా వచ్చిండ్రు, చాలా మంది ఎమ్మెల్సీలు మాకు కూడా వచ్చిండ్రు. పోయిందా కాంగ్రెస్ పార్టీ మొత్తం? పోయిందా? బీజేపీ నుంచి కూడా చాలామంది మాకు చేరినరు, కాంగ్రెస్ నుంచి బీజేపీ వేరు, బీజేపీ నుంచి కాంగ్రెస్కి పోయినరు. ఆగిందా? కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్తో సహా అన్ని రాష్ట్రాలలో బీజేపీ వాళ్ళని చేర్పించుకుంది, ఆనాడు జనసంఘ్ వాళ్ళను జనతాను చేర్పించుకుంది, చాలా చేర్పించుకుంది. ఏమైంది కాంగ్రెస్? ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి ఏంది? మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి ఏంది? ఏముంది? చాలా రాష్ట్రాల్లో ఇవాళ బెంగాల్లో కాంగ్రెస్ పరిస్థితి ఏంది? తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.